సరే ఓకే. నేను హ్యాండిల్ చేస్తా కదా. ఏంటి అంత కేర్లెస్ బిహేవియర్ సావిత్రి? అంతా మీ మమ్మీ వాళ్ళ ఇంతలాగా చీప్ మెటీరియల్ అనుకుంటున్నావా? అని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, బెల్జియం. దిస్ పీపుల్. పెన్. డూ యూ హ్యావ్ టిష్యూ పేపర్? టిష్యూ ఎందుకు? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. ఓ ఓకే. అంటే మర్డర్ ప్లాన్ చేసినావు, మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే. ఒక పెద్ద సూట్ కేసు ఎత్తడానికి రాదు, మళ్ళీ జిమ్కి వెళ్తావు రోజు. జిమ్ కోయేది వెయిట్ లిఫ్టింగ్ చేయనికి, శవాల లిఫ్టింగ్ చేయనికి కాదు. సర్లే ఎత్తు. టైర్ పట్టుకుని ఎత్తుతావా? ఎత్తు. పనుకోక బలిచింది. ఇల్లు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? క్లబ్కి అయితే కాదు రాధిక. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం ఈడ దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఇక ఏంటది ఆ లౌంజెస్ గీ. హెల్ప్ చేస్తా. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవలపాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేరా? ఫోటోగ్రఫీ.